ఈ రోజు నుండి వారం రోజుల పాటు మంచి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఇంటింటికి తిరిగి తలుపు మీద చంద్రబాబు గారు ఉన్న ఒక స్టిక్కర్ అంటిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం వారం రోజులు అయితే అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు అండ్ కొన్ని పత్రికలు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు తప్ప అన్నిట్లో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తూ ఉంది. వాళ్ళ పత్రికలు డిజిటల్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఏమంట, మంచి ప్రభుత్వం కింద సంక్షోభంలోనూ సంక్షేమం అని పురుషులు ఈ పక్క మహిళలు, మధ్యలో వృద్ధులు, ఈ పక్క యువత అందరూ ఇట్లా డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. సంక్షోభంలోను సంక్షేమం లెక్క పెట్టుకుంటున్నారు. ఆ పిక్కు చూస్తే నాకు అసలు ఒక ముక్క అర్థం కాలే. సంక్షోభంలో అంటే ఇప్పుడు ఏమన్నా కరోనా ఉందా? సంక్షోభం అంటే కరోనా ఏమైనా ఉందా? 3-4 నెలల నుంచి రూపాయి అప్పుగాని చేయట్లేదా? అంటే ఏంటి సంక్షోభం అంటే? ఎవరు అప్పు చేయట్లేదా? 1 రూపాయి కానీ చేయట్లేదా? కరోనా ఉందా ఇప్పుడు ఏమైనా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు, ప్రభుత్వ అకౌంట్లో 100 కోట్లే ఉందా? ఏంటో సంక్షోభం. సరే, ఆయనకి సంక్షోభం అంటే ఏంటో వాళ్ళ భాషలో ఉండనియండి. కింద వీళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు. యువత, మహిళలు, పురుషులు అంటే ఏం లెక్క పెట్టుకుంటున్నారు? ఏమిచ్చారు వాళ్ళకు? వీళ్ళు వచ్చిన తర్వాత ఏమిచ్చారు? సరే, వృద్ధులు లెక్క పెట్టుకుంటున్నారంటే పింఛను పెంచారు. మిగతా మహిళలు, పురుషులు, యువత ఏం లెక్క పెట్టుకుంటున్నారు? ఏమిచ్చారు? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులే అన్న క్యాంటీన్కి విరాళం, వరద బాధితులకు విరాళం అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకుంటున్నారుగా. చిన్నపిల్లలు ఫ్యాక్టరీలు కొనుక్కునే డబ్బు కానీ విరాళం పేరుతో వసూలు చేశారుగా. మరి ఎందుకు ఏం లెక్క పెట్టుకుంటున్నారు? అసలు ఏం చేశారని చెప్పి ఇంత ఖర్చు వేస్ట్ చేస్తున్నారు ప్రజాధనం? అది ఈ అడ్వర్టైజ్మెంట్లకి, ఈ ప్రచారానికి ఏం చేశారు 100 రోజుల్లో? 100 రోజులకి ఏంటి ఇదంతా? ప్రజాధనం వృధా ఎందుకు చేస్తున్నారు? ఒక్క పావులు ఎవరికి లేక మరి ఫోటోలు ఎందుకు? అవును, ఆడ చూసిన ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో పక్కన ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని ఫస్ట్లో చెప్పినట్టున్నారు. మరి స్టిక్కర్లు ఎక్కించలేదు. ఈ తలుపులో ఉన్న స్టిక్కర్లు ఎక్కించలేదు ఎందుకు? ఆయన రోజు మనగ సెట్ ఎక్కిస్తున్నాం, మళ్ళీ ఈ తలుపేమి ఎక్కిద్దాం అనుకున్నారా ఏంది? రోజు మాటలతో మనగ సెట్ ఎక్కిస్తున్నాం. ఆయన ఇంకా బాగా ఎక్కుతాడు, సినిమా వాడు కదా, కాసిన పొగిడితే చాలు, ఆయనకు మిగతా ఏం అక్కర్లే అని చెప్పి రోజు మనగ సెట్ ఎక్కిస్తున్నారని తలుపు ఎక్కిలేదా? ఆయన ఫోటో ఎందుకు లేదు? మరి ఏమైనా కొత్తగా మళ్ళీ ప్రింట్ చేస్తారా విమర్శలు వచ్చిన తర్వాత? తెలియదా మరి ఎందుకు లేదు? అసలు ఏమి ఇచ్చారని లెక్క పెట్టుకుంటున్నారు? అసలు ఏం చేశారని 100 రోజులు ఎంత ప్రజాధనం వృధా చేస్తున్నారు? ఇది దేనికి ఇదంతా? స్టిక్కర్ అతికిచ్చేటప్పుడు జనం అడగాలి, అంటే ఏం లెక్క పెడుతున్నాం మేము, మాకేమి ఇచ్చారు మీరు, ఎందుకు ఈ స్టిక్కర్లు ఎందుకు, మాకేమిచ్చారని చెప్పి, ఏం మంచి ప్రభుత్వం, ఏం చేశారు మీరు అని అడిగే జనం పెరిగితే జనాలకు చైతన్యం ఉండి రాష్ట్రం బాగుపడుతుంది అబ్బా సార్.